హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సాటర్న్లో డైమండ్ రైన్ కురుస్తుందని, డాల్ఫిన్స్ ఒకరినొకరు విజిల్స్ నేమ్స్ తప్పించుకుంటాయని, లేజర్ డైస్ నుంచి బ్లడ్ షూట్ చేస్తుందని, ఇలా మనం టాప్ 10 కాస్మిక్ అండ్ క్రిపీ 9 బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ని ఫుల్ ఆన్ డికోడ్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 10, సాటర్న్ డైమండ్ రైన్. సాటర్న్కు ఉండే ఆ సెక్సీ రింగ్స్ అక్కడ డైమండ్ రైన్ కురుస్తుందని సైంటిస్ట్ చెప్తున్నారు. సాటర్న్ అట్మాస్ఫియర్లో మీథేన్ గ్యాస్ గట్టిగా ఉంటుంది. ఈ మీథేన్ లైట్నింగ్ స్ట్రైక్స్ వల్ల కార్బన్ అవుతుంది. ఈ కార్బన్ హిట్స్ సాటర్న్ డీప్ అట్మాస్ఫియర్లోకి దూరుతాయి. అక్కడ ప్రెషర్ 10 మిలియన్ అట్మాస్ఫియర్తో అండ్ హీట్ వచ్చేసి 8000 డిగ్రీ సెల్సియస్తో ఇవి గ్రాఫైట్ని డైమండ్గా క్రిస్టల్గా మార్చేస్తాయి. 2013లో సైంటిస్ట్ కెవిన్ బెయిన్స్, మోనా డెల్స్కే సిమ్యులేషన్స్లో ఈ డైమండ్ సైజ్ మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ వరకు ఉంటాయని చెప్పారు. కానీ సాటర్న్ కోర్లో ఈ డైమండ్స్ మెల్ట్ అయ్యి లిక్విడ్ కార్బన్ అవుతాయంట. ముఖ్యంగా ఆ హీట్ నుండి వచ్చిన 8000 డిగ్రీ సెల్సియస్ వల్ల ఏర్పడే గ్రాఫైట్ని డైమండ్స్ని క్రిస్టల్స్గా మారుస్తాయి. సో ఆ విధంగా డైమండ్స్ రైన్గా కురుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, డాల్ఫిన్స్ విజిల్స్ నేమ్స్తో పిలుచుకోవడం. డాల్ఫిన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒక స్మార్ట్ క్రియేచర్, కానీ వాటికి విజిల్ నేమ్స్ ఉంటాయని తెలుసా? సైంటిస్ట్ చెప్పారు. డాల్ఫిన్ ఒకరినొకరు యూనిక్ విజిల్స్తో ఐడెంటిఫై చేస్తాయి. లైక్ ఇప్పుడు మనల్ని మనం ఎలా పిలుచుకుంటామో అలా. ఈ విజిల్స్ని సిగ్నేచర్ విజిల్స్ అని కూడా అంటారు. 2006లో యూనివర్సిటీ ఆఫ్ స్ట్రీట్ ఆండ్రూ స్టడీలో ఒక డాల్ఫిన్ తన విజిల్ బ్లో చేస్తే మిగతా డాల్ఫిన్స్ పలకరించినట్లుగా బిహేవ్ చేసాయి. అంటే దగ్గరికి వచ్చినట్లుగా, అంటే ఒక రిప్లై ఇచ్చినట్టుగా. డాల్ఫిన్ బేబీస్ ఈ విజిల్స్ అమ్మ నుండి నేర్చుకుంటాయి. లైఫ్ టైం ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో డాల్ఫిన్స్ 10 నుండి 20 గ్రూప్స్ వరకు ఉన్నట్టు చిల్ అవుతాయి. ఈ విజిల్స్ కోఆర్డినేషన్కి యూజ్ అవుతాయి. ఈ విజిల్ సౌండ్ అనేది సముద్రపు అడుగున ఎలా వినిపిస్తుందంటే ఒక ఈరీ సౌండ్లో వినిపిస్తుంది, అంటే కొంచెం క్రీపీగా. సో ఆ విధంగా డాల్ఫిన్స్ వాటిని అవి అలా విజిల్స్తో పిలుచుకుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, అంటార్క్టికా స్నేక్ ఫ్రీ. అవును, అంటార్క్టికాలో స్నేక్స్ అనేవి సర్వైవ్ అవ్వడం కష్టం. ఎందుకో చెప్తాను. అంటార్క్టికాలో ఒక్క స్నేక్ కూడా లేదు. భూమిపై స్నేక్ ఫ్రీ కాంటినెంట్ ఏదైనా ఉందంటే అది ఇది ఒకటే. ఎందుకంటే అంటార్క్టికాలో ఉండే టెంపరేచర్ 20 డిగ్రీస్ సెల్సియస్ నుండి 60 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. స్నేక్స్ లాంటి కోల్డ్ బ్లడెడ్ రెప్టైల్స్కి సర్వైవల్ అనేది 0 ఛాన్స్. స్నేక్స్కి హీట్ సోర్స్ కావాలి, కానీ అంటార్క్టికా మీద ఉండేది ఐస్. 2025 నేషనల్ జియోగ్రఫిక్ రిపోర్ట్ చెప్తుంది అంటార్క్టికాలో పెంగ్విన్, సీల్స్, కొన్ని మైక్రోబ్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఫాసిల్స్ చూస్తే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో అంటార్క్టికా వామ్గా ఉండేటప్పుడు రెప్టైల్స్ ఉండేవి, కానీ ఐసేస్ తర్వాత అది పోయింది. అంటార్క్టికా సముద్రంలో లెప్టోసెఫలస్ అనే ఒక లార్వే ఉండేది, అంటే లైక్ ఒక ట్రాన్స్ కోస్ట్ వైప్తో. అంటే అవి ఎలా స్విమ్ చేస్తాయి అంటే ఒక మాన్స్టర్ మూవీలో క్రియేచర్ లాగా. సో ఈ విధంగా అంటార్క్టికాలో అనేది స్నేక్స్ ఉండవు. సో ఆ విధంగా అంటార్క్టికాకి స్నేక్ ఫ్రీ అనే పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, డొనాల్డ్ ట్రంప్కి జంప్ ఫియర్ ఉందని తెలుసా? అవును, వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా అదే నిజం. డొనాల్డ్ ట్రంప్కి జంప్స్ అంటే ఒక సీక్రెట్గా ఒక భయం ఉంది. ట్రంప్కి ఒక మైసోఫోబియా ఉంది. తను జంప్ ఫోబియాతో డీల్ చేస్తున్నాడని బయోగ్రఫీస్, ఇంటర్వ్యూస్లో చెప్తున్నాయి. 2019 ది ఆర్ట్ హాపర్ డీల్ అనే బుక్లో ట్రంప్ హ్యాండ్స్ని డైలీ ఒక 12 టైమ్స్ వాష్ చేస్తాడని, హ్యాండ్ షేక్ స్కిప్ చేస్తాడని, ఎన్విరాన్మెంట్ స్టెరైల్ ఉంచాలని ట్రై చేస్తాడని ఉంది. సో పబ్లిక్ ఈవెంట్స్లో హ్యాండ్ శానిటైజర్ యూజ్, టచ్డ్ సర్ఫేస్ అవాయిడ్ చేస్తాడని రిపోర్ట్స్ చెప్తున్నాయి. 2017 ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నాడు, ఆమె క్లీన్ హ్యాండ్స్ ఫ్రీక్, జర్మ్స్ స్ప్రెడ్ అవుతాయని ఫుల్ కాషియస్గా ఉంటాడని చెప్తున్నాడు. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్కి జంప్ ఫియర్ అనేది ఉంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా జంప్ ఫియర్ అనేది ఉంటే ఈ వీడియోని తప్పకుండా వారికి షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఆక్టోపస్ 3 హార్ట్స్. అవును, ఆక్టోపస్కి 1 కాదు 3 హార్ట్స్ ఉంటాయి. సెఫలోపోడ్స్లో ఆక్టోపస్ 2 హార్ట్స్ బ్లడ్ని గిల్స్ ద్వారా ఆక్సిజన్కి పంప్ చేస్తుంది. 3rd హార్ట్ బాడీకి సర్క్యులేట్ చేస్తుంది. ఆక్టోపస్ బ్లడ్ కాపర్ బేస్డ్ హెమోసైనిన్ బ్లూ కలర్ కోల్డ్ ఓషన్స్లో ఆక్సిజన్ క్యారీకి పర్ఫెక్ట్. అంటే చల్లటి నీటిలో వాటికి ఆక్సిజన్ చాలా నీట్గా అందుతుంది. 2025 మెరైన్ బయాలజీ జర్నల్ చెప్తుంది ఆక్టోపస్ హార్ట్ రేట్ స్ట్రెస్లో 40 to 50 బీట్స్ పర్ మినిట్, చిల్ మోడ్లో 10 to 20 బీట్స్ పర్ మినిట్ కొట్టుకుంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఆక్టోపస్ ఇంక్ క్లౌడ్స్ రిలీజ్ చేసి ప్రెడియేటర్స్ని బ్లైండ్ చేస్తుంది. అది అందరికీ తెలుసు. కానీ కొన్ని స్పీసీస్ వెనమ్ న్యూరోటాక్సిన్స్తో ప్రేని ప్యారలైజ్ చేస్తాయి. అంటే క్యామోఫ్లేజ్ స్కిల్స్తో షేప్ షిఫ్టర్ వైబ్గా షేప్ మార్చడం అనేది చేస్తుంది. సో దానికి ఉండే హార్ట్స్ని అది ఎలా ఉపయోగించుకుంటుందో కూడా చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్పైడర్స్ బ్లడ్ సక్ చేయడం. స్పైడర్స్ స్ప్రేని లిక్విడ్ చేసి బ్లడ్ సక్ చేస్తాయి. అంటే ఇమాజిన్ చేయండి, మీరు రూమ్లో సైలెంట్ కార్నర్లో స్పైడర్ వెబ్ చూసారు. స్ప్రే ఇన్సైడ్స్ని లిక్విడ్ చేస్తాయి. స్ట్రా లాగా మౌత్ పార్ట్స్తో ముక్కలు చేసి
టోటల్లీ ఒక సూప్ స్టైలే మార్చేస్తుంది. 2025 ఎంటోమాలజికల్ సొసైటీ రిపోర్ట్ ప్రకారం 1 ఎకర్ ఫారెస్ట్లో 50,000 స్పైడర్స్ వరకు ఉండొచ్చు. అంటే 1 ఎకరం వరకు ఫారెస్ట్లో 50,000 స్పైడర్స్ వరకు ఉండొచ్చు. డైలీ టన్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కన్జ్యూమ్ చేస్తాయి. ఆబ్వేవర్ స్పైడర్స్ స్పెషల్ ఎంజిమ్స్ రిలీజ్ చేస్తారు. ప్రే టిష్యూస్ని లిక్విడ్ టు పైప్కి చేంజ్ చేస్తుంది. డార్క్ కార్నర్స్లో అంటే చీకటి గదుల్లో వైబ్రేషన్ సెన్స్ చేస్తూ సైలెంట్ ప్రెడియేటర్స్ లాగా వెయిట్ చేస్తుంది. అంటే ఒక ట్రాప్ వేసి అక్కడ వెయిట్ చేస్తుంది. వన్స్ అది వచ్చాక దాన్ని ముక్కలు చేసి ఒక సూప్లా చేసుకొని తినేస్తుంది అనమాట. సో అటాక్ చేసినట్టే కాకుండా బ్లడ్ కూడా తాగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, బ్లూ వేల్ హార్ట్ బీట్. బ్లూ వేల్ హార్ట్ బీట్ 2 మైల్స్ డిస్టెన్స్లో ఉన్న జీవులకు కూడా వినిపిస్తుంది. అంటే ఇక్కడ ఒక జంతువు ఉంటే దానికి 2 మైల్స్ దూరంలో ఉన్న బ్లూ వేల్ హార్ట్ బీట్ వినిపిస్తుంది. ఈ జైంట్స్ భూమిపై బిగ్గెస్ట్ యానిమల్స్. హార్ట్ వచ్చేసి 400 పౌండ్స్ ఉంటుంది. అంటే ఒక స్మాల్ కార్ సైజ్ అంతా. అండర్ వాటర్ హార్ట్ బీట్ లో ఫ్రీక్వెన్సీ వేవ్స్ క్రియేట్ చేస్తుంది. హైడ్రోఫోన్స్తో డిటెక్ట్ అవుతుంది. 2025 నోవా స్టడీ ప్రకారం బ్లూ వేల్ హార్ట్ రేట్ అనేది 5 నుండి 30 బీట్స్ వరకు, అంటే 5 to 30 బీట్స్ పర్ మినిట్ వరకు కొట్టుకుంటుంది. డైవింగ్లో స్లోవర్ అవుతుంది. అంటే ఈదుతున్నప్పుడు. డీప్ ఓషన్లో ఈ హార్ట్ బీట్ ఈజీలీ పల్సేటింగ్ అవుతుంది. అంటే సస్పెన్స్ఫుల్గా సౌండ్ వినిపిస్తుంది. లైక్ డీప్ సీ హారర్ మూవీ. బ్లూ వేల్స్ ప్రమాదకరం కాదు, కానీ అప్రాక్సిమేట్లీ 10,000 నుండి 25,000 వరకు ఉంటాయి. సో అలా ఒక బ్లూ వేల్ హార్ట్ బీట్ అనేది 2 మైల్స్ దూరం వరకు వినిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇమ్మోర్టల్ జెల్లీఫిష్. జెల్లీఫిష్ అనేది బయాలజికల్లీ ఇమ్మోర్టల్. అంటే టురిటాప్సిస్ డోర్నీ జెల్లీఫిష్ అనేది బయాలజికల్లీ ఇమ్మోర్టల్. ఈ జెల్లీఫిష్ సెల్స్ రీజనరేట్ చేస్తూ ఉంటుంది. థియరిటికల్లీ ఫర్ ఎవర్ యంగ్గా ఉంటాయి. అంటే ఎప్పటికీ యవ్వనంలోనే ఉండటం. స్ట్రెస్ లేదా ఇంజురీ అయితే పాలిప్ స్టేజ్కి రివర్ట్, లైక్ ఒక రీసెట్ బటన్ నొక్కినట్టుగా. అంటే తన మీద ఏదైనా యానిమల్ అటాక్ చేసేటప్పుడు తనను అది రివర్ట్ చేసుకుంటుంది. అంటే ఒక రీసెట్ బటన్ లాగా. సో 2025 మెరైన్ ఎకాలజీ స్టడీ చెప్తుంది ట్రాన్స్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్లో సెల్స్ న్యూ రోల్స్ టేక్ చేస్తుంది. అంటే న్యాచురల్ డెత్ అవాయిడ్ చేస్తుంది. ఈవెన్ దాని మీద ఏమైనా గట్టిగా అటాక్ జరిగినా సరే, ప్రమాదకరమైన అటాక్ జరిగినా సరే, అది మళ్ళీ తిరిగి లేస్తుంది. అంటే ఒక జాంబీ లాగా. సో ఇది ఇమ్మోర్టల్ జెల్లీఫిష్ యొక్క కథ. ఫ్యాక్ట్ నెంబర్ 2, లాఫింగ్ ర్యాట్స్. అవును, ర్యాట్స్ అనేవి మనుషుల్లా నవ్వుతాయి. సైంటిస్ట్ చెప్తున్నారు ర్యాట్స్ టిక్ల్డ్ అయితే అల్ట్రాసోనిక్ వాకలైజేషన్స్, అంటే ఒక హ్యూమన్ నవ్వులాగా, ఒక మనిషి నవ్వితే ఎలా ఉంటుందో అలా. 2025 న్యూరో సైన్స్ జర్నల్ చెప్తుంది ఈ సౌండ్స్ అనేవి, ఈ ర్యాట్ నవ్వు సౌండ్స్ అనేవి ఎలా అనిపిస్తుంది అంటే ఒక జాయ్తో ఉన్నట్టు, అంటే ఒక హ్యాపీగా ఉన్నట్టు, అలానే ఒక బాండింగ్తో ఏర్పడినట్టు. ర్యాట్స్ మేజ్ టెస్ట్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రూవ్ చేస్తాయి. 2025 సిస్మిక్ స్టడీస్ చెప్తుంది ర్యాట్స్కి ఎర్త్క్వేక్స్ వచ్చే ముందు వాటి వియర్డ్ బిహేవియర్ వల్ల మిగతా జనాలకి అర్థమవుతుంది ఎర్త్క్వేక్ రాబోతుంది అని. సో ఇది ఒక అద్భుతమైన జీవి కదా. ఫ్యాక్ట్ నెంబర్ 1, హార్న్డ్ లిజర్డ్ బ్లడ్ షూట్. హార్న్డ్ లిజర్డ్ ఐస్ నుంచి బ్లడ్ షూట్ చేస్తుంది. నార్త్ అమెరికన్ డెజర్ట్స్లో ఈ లిజర్డ్ ప్రెడియేటర్స్, కోయట్స్, డాగ్స్ భయపెట్టడానికి హై బ్లడ్ వెజిల్స్ బర్స్ట్ చేసి 2025 డిస్కవరీ వైల్డ్ రిపోర్ట్ చెప్తుంది. బ్లడ్ వెనమస్ యాండ్స్ డైట్ నుంచి టాక్సిన్స్ కలిగి ఉంటుంది. అంటే ఫోల్ స్మెల్తో ప్రెడియేటర్స్ని రిపెల్ చేస్తుంది. 2 to 3 టైమ్స్ స్ప్రే చేయగలదు. ఇంకా క్రేజీనెస్ ఏంటంటే ఈ స్ప్రే ఒక ప్రెషర్ బిల్డప్ మెకానిజం ద్వారా 2 నుండి 3 సార్లు రిపీట్ చేయగలదు. నేచర్లో కొన్ని క్రియేచర్స్ ఎవల్యూషన్ ద్వారా కంప్లీట్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రిక్ అక్వైర్ చేసుకున్నాయి, స్మాల్ సైజ్ క్రియేచర్స్. కానీ ప్రెడియేటర్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ క్రీపీ ట్రిక్ రియల్ లైఫ్ సర్వైవల్ మ్యాజిక్. సో ఫ్రెండ్స్, ఈ టాప్ 10 ఫ్యాక్ట్స్ సాటిన్ డైమండ్ రేంజ్ నుంచి హార్న్ లిజర్డ్ బ్లడ్ షూట్ వరకు మీకు ఏం టాపిక్ నచ్చిందో కామెంట్ చేయండి. యూనివర్స్, నేచర్ అంత క్రేజీ ఉంది కదా. ఒకవేళ నీకు ఏ ఫ్యాక్ట్ నీకు బాగా ఇంట్రెస్ట్ కలిగించిందో కామెంట్స్లో చెప్పు. ఇలాంటి క్రేజీ అండ్ ట్రూ స్టోరీస్ కోసం లైక్ చేయి, షేర్ చేయి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకు మామ. బెల్ ఐకాన్ కొట్టు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మోర్ మిస్టరీస్ తెస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.